అయితే లక్ష్మణ అనే వ్యక్తి పెన్ను పడితే పాట హిట్. అసలు అత్తగారింటికి అది ఫుల్ హిట్. నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. రెండు దగ్గరలో పూలే అవసరం, కానీ ఆ పూలు సంబరాన్ని ఇస్తే ఈ పూలు దుఃఖాన్ని మిగులుస్తాయి. ఎంత మంచి ఉపమానం. ఇది ఎట్లా వచ్చింది ఐడియా మీకు? అంటే ఆ పాయింట్ తీసుకున్నప్పుడు మేడం, ఇంత తక్కువ టైంలో మిలియన్స్ వ్యూస్, ఇంత రీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? అన్న దగ్గర వర్క్ చేయడం అదృష్టం అనుకున్నా. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. అబ్బాయి కవి అయిపోయిండు మీతో తిరిగి కదా. ప్రతి పాట హిట్. మీరు చేసిన క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీది క్వాలిటీ వర్క్ బాగా. ఆ పాట ఆ విత్తనం నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు మన నీళ్లు పోస్తూ దగ్గర ఉంటాం మేడం నేను. ఎందుకంటే పొలిటికల్ గా మీరు రాసింది 4 పాటలు. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. మనం ఆ పాట రాసినప్పుడు సార్ లోపల ఉన్న మ్యానరిజం ఏంటి, ఒకసారి జనరల్ జతగా పులి కడుపున పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. చంద్రబాబు నాయుడు గారిది అంతే హిట్, పవన్ కళ్యాణ్ గారిది అంతే హిట్. అవి పల్లవులు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని దూసుకొని చూసుకొని గర్జించి దుంకినడు చల్, జూలు వింపి దుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము, జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదెవడన్నా ముందడుగై. పవన్ కళ్యాణ్ సార్ పాట రాస్తున్నప్పుడు మేడం నాకైతే వాస్తవానికి నా మైండ్ మామూలు స్ట్రెస్ అవ్వలేదు. ఎందుకంటే జానీ మాస్టర్ సార్ నచ్చి సార్ దాన్ని కొరియోగ్రాఫ్ చేసిండు. పాప ఫ్రీగా అయినా అప్రోచ్ అయ్యి. అంటే పవన్ కళ్యాణ్ గారి పాట పల్లవి కూడా. పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పరారయ్యద పవనన్నాలికిడి, రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకోండిర జనసేన తాకిడి. కేసీఆర్ గారికి అద్భుతమైన పాట చేశారు. మీ ఓన్ గా మీ వాయిస్ అందులో ఉంది కదా, ఆ లైన్లు పాడండి నా కోసం. అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువొచ్చి పడ్డది కేసీఆర్, బోర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే, దేవుడెళ్ళిపోయిన గుడిలా బోసిపోయే మా బతుకులేలా, ఎట్టుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున. నేను రేవంత్ సార్కి రాసిన రీసెంట్ పాట. ఊకూకెనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదురించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు, చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలిపెట్టను ఒట్టు. ఆ పార్టీ వాళ్ళు అప్రోచ్ అవుతారు, ఆ పార్టీకి రాస్తారు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ, కేర్ ఆఫ్ కేవీ స్పెషల్ టాక్ షో. ఒక పాట హిట్ అయితే రైటర్కి, సింగర్కి అందరికీ పేరు వస్తుంది. కానీ ఆ పాట పేరే ఆయన ఇంటి పేరుగా ప్రతిసారి మారడం మాత్రం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బుల్లెట్ బండి పాట చేస్తే బుల్లెట్ బండి లక్ష్మణ్, తర్వాత అల్లహో అల్ల చేస్తే అల్లహో లక్ష్మణ్, జెండల్ జత కట్టడం అయితే జెండల్ జత కట్టడం లక్ష్మణ్, ఇప్పుడు అత్తగారింటికి లక్ష్మణ్. ఇట్లా పాట పేరుని ఇంటి పేరుగా ఆయన పాట రాస్తే చాలు పాట సక్సెస్ ఖచ్చితంగా అనేంత గొప్ప సక్సెస్ని తెచ్చుకున్న రైటర్, గొప్ప సింగర్, అన్నిటికీ మించి మంచి కంపోజర్. ఆయన పాటలన్నీ ఆయనే ట్యూన్ చేసుకుంటాడు. అటువంటి లక్ష్మణ్ అట్లాగే అత్తగారింటికి అనే పాట ఇంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అందులో యాక్ట్ చేసినటువంటి కిట్టు కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్. నమస్తే కిట్టు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని చూస్తే. నాకు మన తెలంగాణ నుంచి గొప్ప గొప్ప రైటర్లు వచ్చారు, అశోక్ అన్న, చంద్రబోస్ అన్న, అట్లా ఆ కోవలో మీరు కూడా ఉండబోతున్నారని బలంగా నమ్మే మనిషిని నేను. ప్రతి పాట ఆత్మ నుంచి చేస్తుంటారు. ప్రోగ్రామ్ ముందు మీరు ఒక్కసారి అత్తగారింటికి, అది ఫుల్ హిట్, ఒకసారి మీ పాటతో. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని
ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్ననే నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఈ 2 లైన్లు నాకు ఎంత ఇష్టం అంటే ఇందులో 2 దగ్గరలో పూలే అవసరం, కానీ ఆ పూలు సంబరాన్ని ఇస్తే ఈ పూలు దుఃఖాన్ని మిగులుస్తాయి. ఎంత మంచి ఉపమానం. ఇది ఎట్లా వచ్చింది ఐడియా మీకు? అంటే ఆ పాయింట్ తీసుకున్నప్పుడు మేడం అంటే ఇంకోటి ఏంటంటే నేను పాట చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ మోడ్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి మనం. జనాలు ఇప్పుడు ఎక్కువ పెయిన్ తీసుకునే ఉద్దేశంలో లేరు, ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నారు. సావును కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉండాలి ఈ పాట. ముందు దాన్ని బీట్ ఎంచుకొని, సో ఆ పోలికని ఇంకా విషాదంగా చెప్తే అది ఎక్కదు. 2 సిచ్యువేషన్లో ఒకవైపు సంతోషాన్ని ఒకవైపు దుఃఖాన్ని చెప్పే భావం ఏదైనా ఉందంటే అక్కడ అమ్మాయికి కారు నిండా పూలు జల్లు కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ శవాన్ని తీసుకువెళ్తూ ఉంటే పూలు జల్లుతూ వీడుకోలు పలుకుతుంటారు. సిమిలర్గా రెండు చోట ఒకటే పువ్వులు, ఎక్స్ప్రెషన్స్ 2 వేరు కదా అని ఆ లైన్ తీసుకున్నాం మేడం. అద్భుతం. అంటే సినిమా పాటలే వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ పాటలు, అందులో తెలంగాణ పాటలు సినిమా పాటల కన్నా ఎక్కువ ఒక దృష్టిని మళ్లించి అంతకన్నా పెద్ద హిట్లు అయ్యి లాస్ట్కి వాటిని సినిమాల్లోకి తీసుకొని దీని వెనక కొంతమంది తెలంగాణ రచయితల అది ఉంది. అందులో మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అసలు ఎంత మంచి పాటలు. ఇది కానివ్వండి, అల్లాహో అల్లా సినిమా అవకాశాలు వస్తే ప్రైవేట్ని బట్టి ప్లీజ్ రండి అని అడిగే పరిస్థితికి తెచ్చారు. మీరు మార్క్ క్రియేట్ చేశారు. అండ్ కిట్టు ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఎన్ని సాంగ్స్ చేశారు, ఎంత బాగా యాక్ట్ చేశారో మీరు. థ్యాంక్స్ అక్క. ఇంతకుముందు సాంగ్స్ ఎక్కువ ఏం చేయలేదు, అన్నతోనే ఫస్ట్ జరిగినది. ఈ పాటే ఫస్ట్ మీకు? వేరే చేసిన అవి నా ఓన్ గా చేసుకున్నా. ఇది అన్నయ్య చెక్కిండు నన్ను సాంగ్. నిజంగా ఆ పువ్వులు చల్లుకునే దగ్గర ఒక స్టెప్ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి కలిపి చేస్తుంటారు కదా, ఆ బాధ కళ్ళల్లో ఉంటది. అట్ ది సేమ్ టైం నవ్వుకుంటూ చేస్తారు. ఎంత బాగా స్టెప్స్ మీరే ఓన్ గా క్రియేట్ చేసుకున్నారా? ఈ అన్న అక్కడ చెప్పిండు, చచ్చిపోయిన వ్యక్తి డాన్స్ చేస్తే ఎట్లుంటదో అట్లనే అదే కావాలని చెప్పిండు. చావు ముందట ఎగురుకుంటూ అది కంపోజ్ చేసినట్టు ఉండదు, సావు ముంగలు అన్నట్టు ఉండాలి, భరత్ లో అన్నట్టు ఉండాలి. సిమిలర్ గా మీకు ఎట్లా అనిపించింది? అసలు ఈ పాట ఎట్లా పుట్టింది? మీకు ఏ ఆలోచన వచ్చింది? అంటే మా ఫ్రెండ్ దిలీప్ అన్నకి క్లోజ్, అన్నకి బాగా ఇష్టం అతను. ఇక అన్న సాంగ్ రాస్తుండు, ఎలక్షన్ సాంగ్స్ రాస్తున్నప్పుడు అన్న దగ్గరికి అతను పోయి సాంగ్ చేసిన అన్న దీన్ని కొంచెం చూడండి అంటే అన్న కొంచెం చేసి పంపించిండు. దాన్ని మేము కిచిడి చేసుకొచ్చినాము. మళ్ళీ అన్న దగ్గరకు వస్తే మీరు పాటను చంపేసిరు అని చెప్పి అన్న వచ్చి దాన్ని ఇక ఫ్రెష్గా స్టార్ట్ చేసి. కానీ లక్ష్మణ్ మీరు పాడడం అనేది పాటకు ఒక సోల్ ఇచ్చింది, వేరే ఎవ్వరు పాడినా. అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి, ఆ పాటకు పలానా సింగరే పలానే అనేది కొన్ని పాటలకే వర్తిస్తాయి, కొన్ని ఆ నొప్పిని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. అట్లా మీరు చేసే ప్రతి పాట ఒక ఎమోషన్, నొప్ప ఆనందమా లీడర్షిప్ క్వాలిటీ ఏదో ఒక తీవ్రమైన ఎమోషన్ ని మీరు చూపిస్తారు. ఈ పాటకు మీ గొంతు కరెక్ట్ సెట్ అయింది. మీరే అనుకున్నారు ఎవరు వద్దు నేనే వాడతా అని? యాక్చువల్లీ ఫస్ట్ నేను ట్యూన్ వాడినా మేడం. ఇంకోటి ఏంటంటే ఆ చైర్లో నేను కూర్చున్నా, నాకు స్నానాలు పోస్తుర్రు, నాకు తంగిడి చెట్టుతో పెళ్లి చేస్తుర్రు, నాకే జరుగుతుందని ఫీల్ అవుతూనే నేను ఫీల్ అయిన భావనే ప్రపంచం ఫీల్ అవ్వగలుగుతుందని నా నమ్మకం. పాట రాసినప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో నేను ఆ ఇన్వాల్వ్మెంట్తో పాడినా. దీనికి ఏంటంటే మేడం, ఎంత పెద్ద సింగర్ పాడినా కూడా ఆ పచ్చిదనంలో ఉన్న ఆ భావాన్ని చెప్పాలి, ఆ దుఃఖ గీరా తెలవాలి. అది అవును. ఇప్పుడు బాధలో ఉన్నోడు చెప్పుకోవడానికి అద్భుతమైన గొంతే అవసరం లేదుగా మేడం. ఆయన బాధ మనకు కనెక్ట్ అయ్యిందంటే ఆ గొంతు మన పక్కన పెట్టి అందులో ఉన్న పెయిన్ని ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్ని వింటాం, మనకి ఏమైనా చేద్దాం అనిపిస్తుంది. సో నేను యాక్చువల్లీ ఈ పాటను నా ప్రతి పాట అన్న పాడుతుండే రాము. ఈ దాంట్లో అన్నను కూడా పాడిపిస్తే అన్ననే ఉండి ఈ పాట నేను వాడలేను, లక్ష్మణే కరెక్ట్ అని అన్న కూడా ఈ పాట లక్ష్మణ్తో వాడి మొండి పట్టిండు. ఇక పట్టేసరికి అందరి టీం అందరేమో మొక్కుంటారు వెనక్కి, నేను ఆ వాయిసే ఉండాలని. అందరు ఏడ్చారు అన్న వాయిస్ షూట్ చేస్తుంటే ఏడుస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి అన్నకి మీరే వాడాలి మీరే ఉండాలి అని చెప్పి షూట్ లో మెయింటైన్ చేసిన జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఏడ్చారు. ఏడ్చి వాయిస్ తీసేదండి, వాయిస్ చాలా బాగుంది, మీరే వాడితే బాగుంటుంది అందరూ అంటారు. కానీ ఫైనల్గా మన బాడీ పెద్దగా మన ఫస్ట్ పాట ఎక్కడ చెడిపోద్ది అనే భయం ఉంది. సో ఆ భయం కొంచెం ఉండి అన్న ఆయనే వాడాలని నిర్ణయం తీసుకోవాలని మొక్కుకున్నారట.
ఇక ఫైనల్గా మేడం అంత ప్రయత్నాలు అయిపోయినాయి, రిలీజ్ దగ్గర పడుతుంది, షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా వాయిస్లు ట్రై చేస్తూ ఉంటుంటే అవ్వట్లేదు. అంటే ఒక ప్రొఫెషనల్గా వాడుతున్నారు వాళ్ళు, సంగీత పరంగా ఉంది, టెక్నికల్గా బాగుంది, టెక్నికల్గా బాగుంది, ఎమోషనల్గా లేదు. ఈ పాట ఎమోషనల్గా ఉండాలి, ఒక ఆత్మ పాడుతుంది అక్కడ, మనిషి కాదు. ఆల్రెడీ చచ్చినోడు పాడుతున్నాడు. సో ఆయన బాధ చెప్తే, ఆల్రెడీ ఉన్నోడు చెప్తేనే బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది. ఆల్రెడీ చని ఆడ ఆత్మ గాల్లో ఉండి ఆ బటర్ఫ్లై తిరుగుతూ మన త్యాగాన్ని కల్లారా చూస్తున్న ఆమె పెళ్ళిని వాడు. సో ఆ సంతోషాన్ని వాడు మనసులో భావించి పాడితే తప్ప రాదు. సో నేను రాసినప్పుడు ఆ భావన నేను పొందిన గనక నేను వాడగలిగినని అనుకుంటాను. లక్ష్మణ అనే వ్యక్తి పెన్ను పడితే పాట హిట్, అది ఇప్పటిదాకా అయితే ఉంది. బట్ మీకు ఇది ఫస్ట్ కదా, ఇంత తక్కువ టైంలో మిలియన్స్ వ్యూస్, ఇంత రీచ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే అన్న దగ్గర వర్క్ చేయడం అదృష్టం అనుకున్నా. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. అబ్బాయి కవి అయిపోయిండు మీతో తిరిగి కదా. 100 సార్లు చెప్పింటా అన్నకు నేను. ఎంత బాగా చెప్పిండు. థ్యాంక్ యూ. మరి ఏం పెట్టిండు పాట రిలీజ్ అవ్వగానే, థ్యాంక్ యూ అన్న, నాకు మళ్ళీ ఒక్క జన్మనిచ్చింది. అబ్బా అసలు గ్రేట్. అండ్ ఈ పాటలో అందరూ చూస్తుంది ఏంటంటే ఒక బ్రేకప్ సాంగ్, ఒక వ్యక్తి చనిపోయిండు, కానీ ఇది తెలంగాణ సంస్కృతి ఉన్నది ఇందులో. చావు దగ్గర అంటే ఏం తెలియని వాళ్ళు కూడా ఓహో ఇట్లా చచ్చిపోతే పెళ్లి కాకముందు ఒక పొలాడో జిల్లేడు చెట్టుకు తాళి కట్టిస్తారా, బొంద ఇట్లా పెడతారు అంటే మొత్తం కల్చర్ని చూపారు మీరు. అవును మేడం. ఇది ఎట్లా వచ్చింది థాట్ అసలు? అది అంటే నాకు ప్రతి పాటలో కొంచెం సామాజిక యూత్ డైరెక్ట్ యూత్ మూడ్లో చెప్తే సామాజికంగా ఎక్కదు, పోనీ సామాజిక సందేశం చెప్తే యూత్కి ఎక్కదు. ఈ రెండు మెర్జ్ అయినట్టు ఉండాలని నేను అనుకుంటా మేడం. మన పాట మొదలు పెట్టినప్పుడే ఈ రెండు మెర్జ్ అయినప్పుడు వీళ్ళు ఎంటర్టైన్ అవుతుంటారు, వీళ్ళు దాన్ని గౌరవిస్తూ ఉంటారు, అది స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. సో ఆ పాట మొదలు పెట్టినప్పుడే నేను ఈ రెండు జరుగుతాయి కదా మన సాంప్రదాయం. మన తెలంగాణలో నేను చూసిన సావులు జరిగినాయి, నేను చూసిన పెళ్ళిళ్ళు జరిగినాయి. ఈ రెండు ఒక చోట ఉంటే, మనం అసలు ఉక్లైన్లో చెప్పేసినాక మేడం, ఉక్లైన్లోనే ఒక చోట విషాదం, ఒక చోట ఆనందం. సో ఈ విషాదాన్ని, ఒకవైపు విషాదం, మన తెలంగాణలో విషాదం ఎట్లా జరుగుతుంది, అటువైపు ఆనందం ఎట్లా జరుగుతుంది అని ఆ రెండు అక్కడే ఉంది కనుక మీకు పెళ్లి పాట ఏదో ఉంది మీ బుల్లెట్ బండి సాంగ్ అంతే, పెళ్లి పాట, ఇది పెళ్లి పాట, అది కొంచెం మర్చిపోలేకుండా ఉంటుంది. సరే ఈ సందర్భంలో మీ పాటలన్నీ మాడేయకుండా ఆడియన్స్ కొడతారు మమ్మల్ని. బుల్లెట్ బండి పాట ఒక 2 lines. ఏ పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నుల్లో కట్టుకున్నా, తిక్కి బొట్టే పెట్టుకున్నా, పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా, నడుముకు వడ్డానం చుట్టుకున్నా, చుట్టుకున్నుల్లో చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తాబురో, నువ్వు యారంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తానురో, అడుగుని అడుగులేస్తానురో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండికి వచ్చేస్తపా, గుడు 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 గాని అందాల దునియానే చూపిస్తపా, చిక్కు 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 బొక్కని. ఇదైతే అది ఎట్లయిపోయిందంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లెక్క పాట, పెళ్ళి అయిందంటే ఆడపిల్ల అబ్బాయి ఎగరాల్సింది పాట మీద. అది బుల్లెట్ బండి పిల్లని తీసుకొచ్చుడు కూడా దీని తర్వాత స్టార్ట్ అయింది. అవునవును మేడం, అవును మేడం. యాక్చువల్లీ నాకు ప్రతి రైటర్కి ఒక స్వార్థం ఉంటుంది కదా మేడం. నాకు సంక్రాంతి వస్తుంటే 9 అనే పాట ఉంటుంది కదా. సంక్రాంతి పండుగ శాశ్వతంగా మనం అంత ప్రపంచం అయినాక నెక్స్ట్ జనరేషన్ కూడా పండుగ ఉంటుంది. ఆ పండుగ ఉందంటే ఆ పాట ఉంటుంది. ఆ పాట అంటే నాకు ఈర్ష్య నిజం మేడం. అంటే మనం పోయినాక కూడా మిగిలిపోయి అన్ని సందర్భాలు ఉండవు మేడం. మారుతున్న కాలంతో పాటు కొన్ని అంతరించిపోతాయి, అట్లా కొన్ని ఆనవాళ్ళు పోతాయి, కానీ పండుగలు మిగిలిపోతాయి. అట్లాంటి ఒక అకేషన్కి నా పాట మిగిలిపోవాలని ఒక డ్రీమ్ ఉండే మేడం చిన్నప్పటి నుంచి. ఆ పాటని నాకు తెలిసి, ఎందుకంటే ఆ పాట రాసిన వాళ్ళు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, ఆ పాట మిగిలిపోతుంది. ఆ పాట అట్లా ఒక సందర్భానికి, మన కల్చర్లో జర్నీ అయ్యే సందర్భానికి ఒక పాట నాది ఉంటే బాగుండు అనుకునే ఒక నమ్మకం మీ మీద నీకు చిన్నప్పటి నుంచి తెలియకుండా కదా. అవును మేడం, నాకైతే ఆ స్వార్థం ఉండేది మేడం. అది బుల్లెట్ బండి అవుతుందని నేను అనుకోలే, లక్కీ అయింది. బుల్లెట్ బండి ఇంకా ఆగలేదు మీ ప్రయాణం. బుల్లెట్ బండి మొదటిది అయింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నవి 9 ఎట్లయితే ఒకటి మీకు ఒకటి కాకపోవచ్చు. ఇప్పుడు ఇది అల్లాహే అల్లా, అసలు అల్లాహే అల్లా మీ పాట తర్వాత సినిమాలో అయినది అనుకుంటా కదా. అవునవును మేడం. ఒకసారి దాని గురించి చెప్పరా? అల్లాహేకి ముందు కొంచెం మేము మా టీం అంతా పాపం నన్ను నమ్ముకొని ఒక 20 మంది ఉంటారు మేడం. నేను వాళ్ళకి కెప్టెన్గా ఉంటా, అందరు ఎనర్జీ అది. ఇప్పుడు నా సక్సెస్లో వాళ్ళంతా రన్ అవుతుంటారు. విజువల్గా మీరు కనబడుతారంటే దాన్ని ఇంకా చాలా మంది వర్క్ ఉంటారు మేడం, వాళ్ళందరూ ఎనర్జీ. సో మేమందరం ఫైనాన్షియల్గా వర్క్ అయితే చేస్తున్నాం, పాట తీసుకుంటున్నాం. నాకు ఇంకోటి ఏంటంటే నేను ఫాస్ట్ రైటర్ కాదు,
ఒక పాట రాసి దా హిట్ కింద ఉన్న పాటలు రాసి బతికే క్యాష్ చేసుకునే మెంటాలిటీ. మెంటాలిటీ నాకు లేదు. ఈ హిట్ తర్వాత ఇంకో హిట్ మెంటాలిటీ ఉంది నాకు. దానివల్ల చప్పట్లు తప్ప ఆర్థికంగా ఏం లేదు. సో మనం ఒక్కటి మనకు ఉండాలి, మనందరికి ఒక ధైర్యం ఉండాలి, నాకు ధైర్యం ఉండాలి అనుకొని అల్లా మా లైఫ్లు మారాలని చేసిన మేడం. యాక్చువల్లీ మా లైఫ్లు మారాలని చేసిన అల్లా. సో అది తీసుకున్నప్పుడే నిన్నేం మనం ఇప్పటివరకు రాంది ఏముందో అది మనం స్టార్ట్ చేయాలని నాది తపన మేడం. సో అప్పటి వరకు ముస్లిం కల్చర్లో సాంగ్ లేదు, ఉన్నా అది పూర్తి స్థాయిలో లేదు. టోటల్ అది ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేసే మ్యూజిక్ లేదు దాంట్లో. సో చేస్తే ఆ పాటను ఆ రేంజ్లో చేయాలి అనుకొని అది మైండ్లో ఉంది. అనుకోకుండా ఒక సందర్భం వచ్చింది, ఆ ట్యూన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంకొక పాట అంటే తెలుసు, లేలే బాబా నిద్రలేవయ్యా ఏలేదురా మేలుకోవయ్యా. ఆ ట్యూన్ అంటే నాకు ఆ ట్యూన్తో ఎప్పుడు పోటీ పడదామా అని ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు అనుకోకుండా ఈ సాంగ్ చేయాల్సి వచ్చినప్పుడు కన్నులే చూసినాని లేలే బాబా కన్నులే, ఆ చిన్న థీమ్ ఒకటి ఉంటుంది అక్కడ లైన్లో, దాన్ని ఫీల్ అయ్యి అక్కడ స్టార్ట్ చేసిన మేడం. అక్కడ స్టార్ట్ చేసి అంతే ఆ బిట్ కన్నులే లేలే ఆ లైన్ మాత్రం ఆ రెండు నోట్స్ తీసుకొని మొత్తం పాట చేసిన మేడం. ఆ పాట వింటే అందరు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలని నాకు తర్వాత ఆ పాట రిలీజ్ అయిన తర్వాత కొందరు ముస్లిం సోదరులు ఫోన్ అంటే మనకు మ్యూజిక్ నాలెడ్జ్ లేదు మేడం, ఊహించి చేసింది అది, మనకు ఏంది ఏంది కూడా లేదు. సో తమ్మి ఇది సూఫీ మ్యూజిక్లో ఉంది తమ్మి, సూఫీ మ్యూజిక్లో ఉంది తమ్మి, నీకు తెలియకుండానే అంత గ్రౌండ్ వర్క్ చేసినావు నువ్వు, అంత డీప్గా వెళ్ళినావు అన్నారు. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ మేడం. నాకు తెలియదు యాక్చువల్లీ, అట్లా నేను ఒక ఊహతో చేసిన అంతే. అది అక్కడ ఉందంటని వాళ్ళు అప్రిషియేట్ చేసిన నేను ఆశ్చర్యపోయాను మేడం. ఆ పాట తీసుకున్నప్పుడు రాస్తున్నప్పుడు కూడా ఇది తెలుగు పాటలా ఉండాలి, ముస్లిం ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయాలి. పదాలన్నీ సేమ్, సౌండింగ్ అంతా సేమ్, బట్ ఇద్దరు సిమిలర్గా రెండు రిలీజన్స్ ఒక తాను కూర్చొని వినాలి దీన్ని అని టాస్క్తో చేసిన మేడం. యాక్చువల్లీ అది రిలీజ్ అవ్వగానే కొంచెం కాంట్రవర్సీ అయినాయి, కొన్ని బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినాయి నాకు, నువ్వేదో రాంగ్ వేలో తీసుకెళ్తున్నావు అని. పాట వర్కౌట్ అయితేనే వస్తాయి కదా. సో అది ఆ ప్రోమో రిలీజ్ అవగానే కొందరికి కొన్ని రకాలుగా అర్థమైపోయి రకరకాల వీడియోలు చేసారు. హిందూ ముస్లిం లవ్ స్టోరీ చేసేవరకల్లా కొన్ని కేసులు అయినాయి ఆ పాట, ఎంకరేజ్మెంట్ అన్నట్టు చేశారు. నాకు కొన్ని బెదిరింగ్ ఫోన్లు కూడా వచ్చినాయి, బీజేపీ అన్నలు చేసారు. అన్న నేను ఒక హిందూ పుట్టిన, నా పేరు రామ్ లక్ష్మణ్, మీరు చూడండి మనల్ని మనం ఎట్లా తక్కువ చేసుకుంటామన్నా, అందరం సమానమైన భావం ఉంటుంది అందులో. నేను పిక్చరైజేషన్ నేను చేయలే, నేను చేసినాక మీరు చూడండి అన్నాక అది చూసినాక వాళ్ళే నన్ను అప్రిషియేట్ చేసి సన్మానం చేశారు వాళ్ళు పిలిచి. సో దాని తర్వాత ఆర్థికంగా కూడా మనం అనుకున్నంతగా వచ్చింది మేడం. మన టీంకు నాకు ఒక ధైర్యం వచ్చింది. మేము అంత తపనగా చేస్తే ఇన్నేళ్ళు నేను వచ్చి దాదాపు 15 yearsగా మేము సినిమా కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం మేడం. సినిమాలో ఒక పాట రాయడం కోసం నన్ను ఎవ్వరు నమ్మలేదు. నన్ను ఒక సినిమా డైరెక్షన్ చేయమని వచ్చారు. దాని తర్వాత సినిమా ఓకే అయింది, 2 షెడ్యూల్ కూడా అయిపోయింది. కన్నడలో కూడా చేస్తున్నట్టున్నారు. అల్లాహ్ అల్లాహ్ 2 lines మీరు పిచ్ తక్కువ తీసుకోండి, మీ వాయిస్ మేము స్ట్రెయిన్ చేయించాము. కన్నులో చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, హే దుఆ మిల్ జాయే వఫా హే తో అల్లాహ్ అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లాహ్ అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లాహ్ అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లాహ్ అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి. మీ హుక్ లైన్స్ అండి అసలు ఇందులో అల్లాహ్ అల్లా, అందులో బుల్లెట్ బండి అది స్టార్టింగ్, దీనికేమో నువ్వు పువ్వులు జల్లుకొని, అది మీ హుక్ లైన్లకే అసలు ఫిదా అసలు ఎవరైనా ఆడియన్స్. అండ్ కిట్టు ఏమనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఈ ఫీల్డ్ లోకి వస్తామంటే కొంచెం టెన్షన్ పడతారు ఎవరైనా, ఇప్పుడు ఈ పాట హిట్ తర్వాత ఎట్లా ఉంది అందరి రియాక్షన్? రెస్పాన్స్ బాగుంది. మా మామనే ఫస్ట్ మా అమ్మకి చెప్పి నీ కొడుకు చెడిపోతున్నారు ఇది అని చెప్పినాడు, మొన్న ఫోన్ చేసి పొగిడింది. ఏం చదువుతున్నారు మీరంతా? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది పాలమూరు, రాజాపూర్. పాలమూరు బిడ్డ. మీ లక్ష్మణ్ మీది ఎక్కడ? పాలమూరు. అంతా అక్కడక్కడ దోస్తానా?
అది పాపం అన్నకు తెలియదు. వాడి పాలమూరు అని నాకు తెలియదు మేడం యాక్చువల్లీ అవునా? హైదరాబాద్ అనుకున్నాను నేను. ఓకే షూట్ అయిపోయిన మొన్న సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తెలుసు. ఓకే. కానీ లక్ష్మణ్ ఒక పాట రాగానే హిట్ అయితే ఒక రకమైన యాటిట్యూడ్ చూస్తున్న ఫీల్డ్ కదా ఇది. అవును మేడం. మీరు ఇన్ని పాటలు ప్రతి పాట హిట్టే. మీరు చేసిన క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీది క్వాలిటీ వర్క్ బాగా. అవును మేడం. ఇట్లాంటి పిల్లలు వచ్చి అడుగుతుంటే ఇమీడియట్ గా పాటలు చేయడాలు ఏదో చేసి పంపకుండా అది కాదు ఆ పాట నేను మారుస్తుంది మొత్తం మీరే. ఈ డౌన్ టు ఎర్త్ అనేది ఎట్లా అలవాటు అయింది? అంటే మేడం నెక్స్ట్ ఇప్పుడు మన ఇప్పుడు ఈ అత్తగారింటి అయిపోయింది మేడం. నెక్స్ట్ పార్ట్ హిట్ అయితేనే లక్ష్మణ్ ఉంటాడు. లక్ష్మణ్ ఏం తదాస్తు అంటే హిట్ అయిపోగా మేడం. లక్ష్మణ్ గ్రౌండెడ్గా పనిచేస్తేనే లక్ష్మణ్ మళ్ళా పాయింట్ మన యాక్చువల్లీ పాట అందరూ ఏమనుకుంటారు మేడం మ్యూజిక్ వల్ల విజువల్స్ వల్ల హిట్ అయింది అనుకుంటారు మేడం. ఫస్ట్ మనం ఎత్తుకున్న పాయింట్ ఉంటుంది కదా మేడం. ఎగ్జాక్ట్లీ ఎమోషన్. మనం ఎత్తుకున్న పాయింట్ ఏ యాంగిల్లో చెప్తున్నాం ఈ పాటను, ఏ యాంగిల్ ప్రజెంట్ చేస్తున్నాం. ఆ పాట ఆ విత్తనం నాటినప్పటి నుంచి చెట్టు అయ్యే వరకు మన నీళ్ళు పోస్తూ దగ్గర ఉంటాం మేడం నేను. ఎందుకంటే అది బతికితేనే దాన్ని నమ్మిన ప్రొడ్యూసరు, దాంట్లో యాక్ట్ చేసిన యాక్టరు, దాంట్లో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టరు, నేను అందరికీ పేరు. నేనేమనుకుంటాను మేడం 100 పాటలు చేయాలనే ఆశ నాకు లేదు మేడం. 10 పాటలు చేసిన 10 కాలాలు మిగిలిపోవాలి అన్న ఒక్కటే మేడం. ఇప్పుడు మనం 100 అటెంప్ట్లు చేసి ఏదో ఒకటి ఆడుతుంది అంటే అదంతా లాస్. 200 రాసినంటే ఏ పాటలు అన్నా అని అడుగుతుంది. అదా వీళ్ళేదన్నా మేము అనే కన్నా ఒక్క పాట చాలు. అంతే మేడం. నేను అదే నమ్ముతాను. నేను రాసిన కూడా పెద్ద గెలిచాను నాకు తెలిసి 20+ ఉంటాయి అంతే మేడం. బట్ అవన్నీ మాక్సిమం చెప్తే గుర్తుపడతారు మేడం. పొలిటికల్ గా మీరు రాసిన 4 పాటలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అన్ని హిట్. అసలు మొన్నటి ఎలక్షన్స్ ఏలింది మీ పాట. ముఖ్యంగా దేని ఫ్యాన్ బేస్ దానికి. అందులో బాగా అంటే గెలుపోటములకు సంబంధం లేకుండా ఒక పొలిటికల్ సాంగ్ను డీజేలుగా పెట్టుకొని పార్టీలలో వేసుకొని ప్రైవేట్ టైంలో వేసుకొని వాడిన బట్టి జనరల్ జత కట్టారు. ఒకసారి జనరల్ జత కట్టారు ఆడియన్స్ వైసీపీ జగన్ అభిమానుల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల కోసం. మనం ఆ పాట రాసినప్పుడు సార్ లోపల ఉన్న మ్యానరిజం ఏంటి, ఆయనకున్న మాస్ బేస్ ఏంటి, అదంతా కూడగట్టి ఒక చోట పెడితే ఆ పాట అవ్వాలనే ఉద్దేశంతో చేసిన మేడం. సో నాకు ఆ సార్ పాట రాస్తున్నప్పుడు మెంబర్ ఆఫ్ వీడియోస్ చూసిన దాంట్లో సార్ ఒక మాట అన్నాడు ఆ పాటలో, నేను ఇచ్చిన మాట తప్పితే ఓటేయొద్దని డైరెక్ట్ చెప్పాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్బా ఈ మాట నాకు నచ్చింది సార్ మేడం. అందుకని అదే మాట మొదటగా పెట్టుకుంటారు పాట రాసిన మేడం. ఏ ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నడ జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి కడుపున పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనం కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకులు మార్చినది ఆ పులిరా. అసలు ఈ పాట ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ఏమున్నాయో మొత్తం ఊపినండి. ఆ రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఏపీ తెలంగాణ అని కాకుండా విదేశాల్లో ప్రైవేట్ పార్టీస్ లో ఎంత బాగా ఎంత పెద్ద హిట్ అండి ఇది. మీరు మొత్తం జగనన్న క్యారెక్టర్ అంతా తీసుకొచ్చి వ్యక్తిత్వాన్ని ఇట్లా అక్షర యాక్చువల్లీ మేడం నేను అక్కడ పాట రాయడంలో ఆ ఎలక్షన్ లో నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే, ఇది ఇచ్చిన అని రాస్తారు, ఇంటికి అది పంపిండు ఇది పంపిండు అని ఆ పథకం పేరు మెన్షన్ చేస్తారు. నేను రాసే విధానం వేరుగా ఉండాలని చెప్పి దాని బెనిఫిట్ మెన్షన్ చేసిన. దాని బెనిఫిట్ ఆ బెనిఫిట్ చెప్తే ఆ పథకం గుర్తొచ్చేటట్టు, ఆ పథకాలని చెప్తే అది ఆర్టిఫిషియల్ సాంగ్ అవుతుంది, ఆ వ్యక్తిత్వ క్యారెక్టరేషన్ మిస్ అయిపోతుంది. సో ఆ పథకం ద్వారా జరిగిన బెనిఫిట్ రాసిన నేను. అట్లా లాస్ట్కు 2 చరణాలు రాసి కార్యకర్తలకు కూడా మేము ఉన్నామన్న ధైర్యం లీడర్కి ఇవ్వాలని చెప్పి నేను యాక్చువల్లీ, ఎందుకంటే యూనిక్ వేలో ఉండాలి లీడర్షిప్కు, కార్యకర్తలు ఎంత బలంగా ఉండాలని లాస్ట్ చరణంలో రాసిన. అది ప్రతి ఎమ్మెల్యే పెట్టుకుంటారని అప్పుడే నేను ఛాలెంజ్ చెప్పిన, ప్రతి ఎమ్మెల్యే పెట్టుకున్నారు. సూపర్. మీరు నాట్ ఓన్లీ ఏ జగన్ అన్న, చంద్రబాబు నాయుడు గారికి రాశారు, పవన్ కళ్యాణ్ గారి పాట ఎల్లో సింహం చంద్రబాబు నాయుడు గారిది అంతే హిట్, పవన్ కళ్యాణ్ గారిది అంతే హిట్. అవి పల్లవులు కొంచెం. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బతికున్నడురా, ఆడబిడ్డలనే వేధించినరు,
ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని దూసుకొని చూసుకొని గర్జించి దుంకినడు చల్. జూలు వింపి దుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదెవడన్నా ముందడుగై. కోరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిగా ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదెవడన్నా ముందడుగై. అంటే ఒక పాట హిట్ ఓకే అండి, ఏ పాటకి ఆ పాట ఎట్లా హిట్ ఇచ్చారు అసలు మీరు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పాట కూడా సూపర్ హిట్. ఒకసారి ఆ పల్లవి కూడా. సార్ పవన్ కళ్యాణ్ సార్ పాట రాస్తున్నప్పుడు మేడం నాకైతే వాస్తవానికి నా మైండ్ మామూలు స్ట్రెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సారు జగన్ సారు డైరెక్ట్ పొలిటికల్ హీరో సార్, అలా ఒక క్లారిటీ ఉంది నాకు ఏం రాయాలో. కానీ పవన్ సారు ఇటు సినిమా హీరో అటు పొలిటికల్ హీరో, రెండు ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఆయన చరిష్మాని ఎంత వెయిట్గా చెప్పాలి అనే ఒక నిర్ణయం ఉందిగా మేడం, అది నన్ను మామూలు స్ట్రెస్. మళ్ళీ అప్పటికే ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్ సినిమాలో పెద్ద పెద్ద రైటర్స్ రాస్తున్నారు. అవును మేడం. అక్కడ ఏంటంటే పొలిటికల్గా నాకు ఒక స్వార్థం ఉంది మేడం. సార్కు ఆ జనసేనకు సరైన పాట లేదనే చిన్న స్వార్థం ఉంది అప్పటికి. సార్లకు హిట్స్ ఉన్నాయి, చంద్రబాబు సార్కు ఉన్నాయి, జగన్ సార్కు ఉన్నాయి. అక్కడేమో వాటిని దాటి వాటి పక్కన ఉండాలనే ఛాలెంజ్ ఉంది. ఇక్కడేంది సార్కు నాకు అసంతృప్తి ఉంది. నాకు తృప్తిగా ఒక మాస్ ఆడియన్స్ ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ పాట ఒకటి లేదు సార్ కనే స్ట్రెస్ ఉండే. ఇంకేంటంటే అది 2 days రాయాల్సిన పరిస్థితి ఉండే. ఈ పొలిటికల్ సాంగ్స్ ఇది ఒకటి ఉంటే టైం ఉండదు. 2 days రాయాల్సిన పరిస్థితి ఉండే. దానికి మామూలు స్ట్రెస్ అవ్వలే మేడం నేను. అప్పుడు నేను తీసుకున్న పాట సార్ను మామూలుగా చగవేరేతో భగత్ సింగ్తో ఆ మేనరిజం ఉంటుంది సార్ లోపలని అట్లా తీసుకున్నాను మేడం. పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పరారయ్యద పవనన్నాలికిడి. రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకోండిర జనసేన తాకిడి. తానన తండనన తారర తండనన తారర రండనన తారరన్న. ఇది కూడా హిట్ అండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు అన్నది నిజం. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకు ఒక మార్క్ సెట్ చేసి పెట్టారు లిరికల్ గా కూడా. కాకపోతే పార్టీ దగ్గర మాత్రం వాక్యూమ్ మిగిలిపోయింది. ఒక మంచి పాట అంటే ఒక నా స్వార్థం మేడం. యాక్చువల్లీ ఎంతమందికి ఉందో నాకు తెలియదు. సార్కి ఒక పవర్ఫుల్ సాంగ్ లేదన్న అది ఉండే మేడం. దాని తర్వాత అది అవుతుందో అవుదన్న భయం ఉండే. జానీ మాస్టర్ సార్ నచ్చి సార్ దాన్ని కొరియోగ్రాఫ్ చేసిండు ఫ్రీగా. ఆయన అప్రోచ్ అయ్యి అంటే అది బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది నాకు తెలియదు. పాట ఇచ్చిన సార్కి ఆ పాట నచ్చి దాన్ని కొరియోగ్రాఫ్ చేసిండు. కొరియోగ్రాఫ్ చేసినాక అది అద్భుతంగా రీచ్ అయ్యేది మేడం. అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఫోన్ చేసి ఎంత కంగ్రాచులేషన్ చెప్పి ఎంత తృప్తి ఫీల్ అయ్యారంటే థ్యాంక్ యూ అన్న. ఒక అసంతృప్తి ఉండే పార్టీ వైజ్గా ఒక పవర్ఫుల్ సాంగ్ లేదని. థ్యాంక్ యూ అన్న. అంటే ఉన్నాయి కానీ వెస్టర్నైజ్ టచ్ చేసుకుంటున్నాయి పార్టీకి. అది సినిమాటిక్గానే ఉన్నాయి. పొలిటికల్ లాంగ్వేజ్ వేరు, పొలిటికల్ వే వేరు. సో ఇక్కడ ఈ మూడుకు తగ్గట్టు సార్ను ప్రజెంట్ చేయలేదన్న అసంతృప్తి ఉండే. ఈ పాటతో నాకు మంచి మీ సంతృప్తికరమైన పాట ఇచ్చారు. జనాలు కూడా అదే ఏ పార్టీకి ఆ పార్టీ మీ పాటలు పెట్టుకున్నారండి. అంటే మీటింగ్లు అన్నిట్లలో ఆ పాటలే మోగినాయి. అంటే అంత పెద్దోళ్ళు నన్ను నమ్మడం గొప్పగా మేడం. నాకు వాళ్ళు అంటే నన్ను ఆల్రెడీ ఆపోజిట్ సాంగ్ రాసినా కూడా నన్ను నమ్మిరు సార్ వాళ్ళు, నాతో రాయించారు. దాంట్లో గదర్న కూడా కీలక పాత్ర రాస్తారు. గదరణ ఇంకోటి ఏంటంటే నేను ఎంత బాగా రాసినా అంతే పవర్ఫుల్గా అన్నవాడిండు ఆ టైంకి. ఇంకోటి ఏంటంటే క్రెడిట్లో 100% నాది కొంత అయితే ఎక్కువ మొత్తం అన్నదే. ఎందుకంటే గద్దరన్న మాని ఆ టైం ఆయన వాడితే యాక్సెప్ట్ చేసే టైం. సో అది నా దృష్టిలో గద్దరన్న గొంతు ఒక పవర్ఫుల్ లైన్లో ఉంటుంది. అది గర్జిస్తే బాగుంటుంది. సో అది గర్జించాలంటే గర్జించే వర్డ్స్ పడాలి. సో నేను ఆ గర్జన మాత్రమే రాసిన, ఆ గొంతు గర్జించింది. అద్భుతమైన పవర్ఫుల్ వాయిస్, మంచి లిరిక్, మంచి కాంబినేషన్ మీ ఇద్దరిది. అండ్ కిట్టు ఇప్పుడు నెక్స్ట్ ఈ మంచి జోష్ లో ఉన్నారు కదా, హిట్ అయిన జోష్ లో నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనుకుంటున్నాక 70mm నన్ను నేను చూసుకోవాలా. 70mm లో చూడండి, మన మ్యాగ్నా వ్యూవర్స్ అందరు కూడా మంచి యాక్టర్, మంచి డాన్సర్వి కూడా నువ్వు. చూసాం, చాలా అది కష్టమైన సిచ్యువేషన్ కదండి. బాధ, ఆనందం కలగలిపి ఉన్న ఒక పాటను మరి అన్న టాస్క్ ఇచ్చిండు. ఏడ్చినా ఏడవనట్టు ఉండాలి, నవ్వినా నవ్వనట్టు, తిట్టినట్టు ఉండాలి, కొట్టినా కొట్టనట్టు ఉండాలి. నువ్వు ఏం చేస్తావో చెయ్యి అంటే మన సోల్గా మేడం. అది ఈజీగా బాడీలోకి వెళ్ళిపోగలుగుతాడు. దేన్ని ముట్టుకోవద్దు మళ్ళీ అక్కడ.
వాడు ఈజీగా అందరి మధ్యలోకి వెళ్ళిపోతాడు, ఆ ఆత్మ వాడు మనం చూపించిన క్యారెక్టర్. సో వానికి ఆల్రెడీ నేను అందుకని ఇక్కడ చిన్న గ్లీజింగ్ చుక్క కూడా వేయలే, ఆత్మ ఏం ఏడుస్తుంది, అంత అయిపోయింది, నిండ మునిగడం చలేదు. సో అందుకని అక్కడ అంత పెయిన్ కూడా హీరో ఏడవలే, వాడి చేసిన ఎమోషన్తో జనాలు ఏడ్చారు. నేను అదే అనబోతున్నా, కింద కామెంట్ చూసినా ప్రతి ఒక్కరు ఏడ్చినాం భయ్య. మీ కామెంట్ ఒకటి ఎంత ఫన్నీ అంటే, నేను చిట్టి కట్టాల్సిన పైసలు మొత్తం ఈ పాట విని మొత్తం దాగినా నా చిట్టి పైసలు పంపు లక్ష్మణ్కి మెసేజ్ చేసాడు కదా. నాకు ఇంకొక అన్న మంచి పెద్ద ప్రొఫైల్ అన్న ఫోన్ చేసి, తమ్ముడు మా నుంచి 4 బాటిల్ అయిపోయినాయి, కేవలం ఈరోజు నేను ఎప్పుడో మానేసిన మందు 5 బాటిల్ తాగుతాను ఈరోజు అని. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు పాటతో. మీరు ఏడు వాళ్ళందరినీ ఏడిపించారు, అందరికి పాతలో స్టోరీలు గుర్తుకొచ్చినాయి మొత్తం మందికి. ప్రజెంట్ ఉన్న వాళ్ళు అదే. కానీ మంచి లైన్ ఇది, అంటే ప్రతి వ్యక్తి జీవితంలో బయటపడకనో ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది. ఏ తర్వాత ఇట్లా పెళ్లి కాదని చనిపోయిన వాళ్ళు, యుద్ధాలు చేసినట్టే పాపం వాళ్ళు, ఇట్లా అందరూ కనెక్ట్ అయ్యే గొప్ప లైన్ తీసుకున్నారు మీరు. చాలా చాలా బాగా చేసిన కిట్టు, నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇప్పుడు ఇక్కడికన్నా అందులో ఆ మెచ్యూరిటీ, ఆ పెయిన్ అవన్నీ కనిపించింది. ఇప్పుడు ఏదో చిన్న బాబులాగా చాలా వినయంగా అట్లా అనిపిస్తున్నా, కానీ అక్కడ చాలా మెచ్యూర్డ్గా అనిపించింది యాక్టింగ్ అంతా కూడా. అక్కడ అంటే మనం డిజైన్ చేసిన క్యారెక్టర్ ఒకటి, దానికి వాస్తవానికి ఫస్ట్ రోజు అనవసరం నాకు రెస్పెక్ట్ ఇచ్చి అన్నతో చేస్తున్నాను భయపడి కొంచెం ఇదైండు. సెకండ్ డే మీకు నచ్చిన విజువల్స్ అన్ని కూడా సెకండ్ డే షూట్ కాన్షియస్ ఫీల్ అవుతారు కదా ఎవరైనా ఫస్ట్ రోజు కొంచెం కొంచెం ఏం ఉండదు తమ్మి. ఇప్పుడు నెక్స్ట్ పాట నీకు నాకు ఒకటే, అది ఇట్ అయితేనే లక్ష్మణ్, అది ఇట్ అయితేనే కిట్టు. కానీ అట్లా ఉండదు కదా లక్ష్మణ్, ఇప్పుడు నువ్వు కూడా చూస్తుంటావు చాలా మందిని, ఒకటి హిట్ అయ్యాక అట్లా ఉంటుంది వాళ్ళకి. కానీ సక్సెస్ అనేది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మన పేరు మీద బ్రాండ్ మీద ఎప్పుడు సక్సెస్ రాదు, మన ఎనర్జీ, కష్టపడుతున్న ఎనర్జీకే వస్తుంది, కేవలం దానికే వస్తుంది మేడం. అది ఆ కష్టాన్ని దేవుడు మెచ్చి ఇచ్చే చిన్న బ్లింకే సక్సెస్. కానీ లక్ష్మణ్ ఇట్లా ఇప్పుడు మొత్తం చాలా పేరుంది, 20-30 పాటలే చేశారు. ఈ పెళ్ళయింది రీసెంట్ గా, ఇంకా రాను పిల్లలు పుడతారు, ఖర్చులు పెరుగుతాయి, చదివియాలి, ఇట్లా ఎకనామికల్ గా సెటిల్ అవ్వడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తెలుసా, 4 పొలిటికల్ పార్టీలకు పాటలు రాసిండు, ఇల్లే కట్టుకున్నాడు కావచ్చు. నా మీద ఒక టాక్ ఉంది మేడం, నాకు మన సూపర్ హిట్ అయిన సాంగ్ పార్టీ నుంచి నాకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసిర్రు అనే టాక్ ఉంది మేడం. అసలు మీరు ఎవరిని కలవలే, నాకు తెలుసా. నాకు ఒక డ్రీమ్ ఉంది, కనీసం నా పాట హిట్ అనే పేరు ఉంది కానీ అది నేను రాసిన ఎవరికి తెలియదు, వాళ్ళతో కనీసం ఒక ఫోటో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అక్షరం మిమ్మల్ని అక్కడ దాకా నడిపిస్తుంది. మీరు పోయిన రోజు ఆ పాట అధినేతలే అంత మంచి పాట ఇచ్చింది నువ్వా లక్ష్మణ్ హక్ చేసుకోకుండా అప్పుడు అడగండి ఏమన్నారు అని చెప్పి, ఎందుకంటే మీ పాటకు ఆ బలం ఉంది. అండ్ కేసీఆర్ గారికి అద్భుతమైన పాట చేశారు మీరు, మీ ఓన్గా మీ వాయిస్ అందులో ఉంది కదా, ఆ లైన్లు పాడండి నా కోసం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అది నేను ఎవరు తెలియదు, మీ ద్వారా తెలుస్తుంది. అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువొచ్చి పడ్డది కేసీఆర్, బోర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే, దేవుడెళ్ళిపోయిన గుడిలా బోసిపోయే మా బతుకులేలా, ఎట్టుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున, గూడు చదివిన పచ్చులమై దేవుడెళ్ళిపోయిన గుడిలా బోసిపోయే మా బతుకులీలా, ఎట్టుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున, గూడు చదివిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక, కళ్ళల్లో ఉంటుండే నీళ్ళు, కళ్ళల్లో ఉంటుండే చెరువుల్లో లేకుండేరా, చెరువమ్మాలిగెళ్ళి ఇల్లలికినట్టు పల్లెంత దడిపిందిరా, డొక్కెండినట్టుండే బతుకు పరిగెర పోయేదేరా, పరుగుతో బతుకుతూ పరిగెను పచ్చుల కేసేటి రోజొచ్చేరా, ఎవ్వరుల్లో ఎన్నడో ఎండిన చెరువు నింపినోళ్ళు, ఎవ్వరుల్లో మన బతుకంతా పచ్చంగా మార్చినోళ్ళు, ఆయనకేగాక ఇంకెవరికేస్తాము మా ఓటును ఓసారు కేసీఆర్, వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. అందులో ఒకటి పథకాల వల్ల బెనిఫిట్ ఏం జరిగిందని చెప్పాను మేడం. ఏం జరిగిందని అంటే, ఒక భర్త చనిపోతే ఆ భార్య మీదనే నిజమైన జీవితం అంతా భారం పడుతుంది. ఒక ఆడపిల్ల ప్రపంచాన్ని గెలవలేదు, ఆ పథకాల ద్వారా గెలిచిందని చెప్పిన నేను. చీకట్ల మా పట్ల బాయికని మోటరయ్య పోయిన మాయనని, పురుగు పూసి ముట్టెరో కరిసి పండ పెట్టెరో, చూసుకుంటా వైరి చుట్టాలంతా
చూడడానికి వచ్చే చుట్టాలంతా చూసుకుంటా పోయి మా వాళ్ళంతా రైతు బంధు రైతు బీమా వైనవో మా బతుకు ధీమా వైనవో నా కొడుకు దళిత బంధుతో దుకునామే పెట్టుకుండు నా బిడ్డను కళ్యాణ లక్ష్మితో అక్షింతలేసుకుంటి మా పుట్టింటి పెద్దన్నవో నాకు నెల నెల ఇన్ని డబ్బులు పంపించిన ఆదుకున్నవయ్యా ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళ రావాలయ్య అందాల గులాబీ కారు. దీని తర్వాత ముసలిళ్ళకు ఉపయోగపడ్డది. పల్లె ఎంత బాగుపడ్డదంటే వలసపోయిన వాళ్ళంతా వచ్చిర్రు. ముసలవ్వకి ఏముంటుంది, చివరి జీవితం ఉంటుంది. వాళ్ళని వదిలేసిపోతే గుడిమెట్ల కాడ కూర్చొని బతుకుతుంటారు వాళ్ళు. ఆ బతుకుతున్న వాళ్ళకు ఎంత భరోసా అయిందంటే ఆ గవర్నమెంట్ అని చెప్పిన. నా కొడుకు అంటే మనవళ్ళని చూడాలన్న నాకు ఆశ ఉంటుంది. నా మనవళ్ళ నువ్వు తిరిగి వచ్చి నా ఊళ్ళో ఉన్నారు. నా కళ్ళకు అద్దాలం పెట్టి నా కోడలు ప్రేమను చూపించిన నువ్వు. అత్తకు కోడళ్ళ ప్రేమ దొరకదు ఎక్కడ. నా కోడళ్ళ ప్రేమను కళ్ళ చూసిన నా అద్దాలు పెట్టుకుని, ఎందుకంటే ఆ 2000 తోటి నాకు అంత ఇదయింది. గుడిమెట్ల కాడ కూర్చుంటే ఆ దేవునోలే నువ్వు కరువు కాటకాలంటే పోయి మా పల్లె వలసపోయిన కొడుకులంతా తిరిగి వచ్చి ఊళ్ళో బతుకుతున్నారు. నా చివరి క్షణాలకి ఇంకేం కావాలి బిడ్డ అని అంటుంది ఆ ముసలామె. సో పథకాలని చెప్పకనే చెప్పిన అందులో. కాకపోతే ఏంటంటే ఎందుకు ఆ పాట నేను అనుకున్నట్టుగా రీచ్ అవ్వాలి, కానీ రీచ్ అయింది లక్ష్మణ్. ఎట్లా ఆ బిట్ హిట్. మీరు ఒకసారి ఆ బిట్ మళ్ళీ ఒకసారి మీ గొంతులో. అప్పుడే బాగుండే పెద్ద సారు కరువచ్చి పడ్డది కేసీఆర్ బోర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే దేవుడెళ్ళిపోయిన గుడిలా బోసిపోయే మా బతుకులీలా ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున గూడు సెదిరిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక నీ రాకకు కాలాగక చేతులు గాల్చుకున్నమయ్యా మన్నించు కేసీఆర్ మళ్ళా రావాలి మన సర్కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు. ఎంత ఎంత బాగుంది ట్యూన్ కూడా మీరు చేసుకోవడంతో. అక్షరం రాసిన వాళ్ళకి ఆ ఎమోషన్ తెలుస్తుంది కనుక ఆ ట్యూన్ రాసిన వాడు చేస్తే వచ్చినంత గొప్పగా ఎవరు చేసినా రాదుగా. ఆ భావాన్ని కరెక్ట్ అంటే ఏమనుకోని ఇక్కడ పుట్టిందో వాళ్ళకి ఐడియా ఉంటుంది, దానికి తగ్గట్టు ట్యూన్ వచ్చేస్తుంది కదా. అంటే ఏం లేదు మేడం, యాక్చువల్ నేను వాట్ ఎవర్ పార్టీలకు అతీతంగా తెలంగాణలో వచ్చిన వేరియేషన్ని నేను ఫీల్ అయినా. ఎందుకంటే మేము 15 ఏళ్ల కింద మనం సినిమాలో 10 ఏళ్ళ కింద సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు ఈడికి వెళ్ళి మేము ఇంటికి పోతూ ఉండుంటే పొట్ట పగలు వెళ్తే చీకట్లో దీపాలు ఉండగా కూడా చీకట్లోనే బతుకుతున్నట్టు ఉండేది మా లైఫ్లో. సడన్గా మేము ఆ చేంజ్ ఓవర్ చూసినాం కదా. హిట్ తర్వాత ఈ నుంచి మొదలు పెడితే ఇంటికి వెళ్తున్నా కొద్దిగా హైదరాబాద్లో పోతున్న ఫీలింగ్ చూసినాం మేడం. అది ఓపెన్ ఫ్యాక్ట్. నేను ఫీల్ అయిన తెలంగాణ అని చెప్తాను. నాకు పార్టీలకు నాకు సంబంధం లేదు. ఎవరికి రాసినా నేను హీరోని. కళాకారులు మనకి మనం ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు అప్రోచ్ అవుతారు, ఆ పార్టీకి రాస్తాం. మనం అప్పుడు మట్టుకు ప్రాణం పెట్టి రాస్తాం. కళాకారుని ఒక పార్టీ నేను రేవంత్ సార్కి రాసిన రీసెంట్ పాట ఊకూకెనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదురించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలిపెట్టను ఒట్టు అని రాసిన. సో సార్కి ఏం రాయాలో సార్కి రాసిన, కేసీఆర్ సార్కి ఏం రాయాలో సార్కి రాసిన. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వస్తున్న మార్గాలలో వాళ్ళు హీరోలు, వాళ్ళు ఎత్తుకున్న పాయింట్లలో వాళ్ళు హీరోలు. ఎవరి కథ వాళ్ళది, అవును, ఆ కథకు వాళ్ళు కథానాయకులు. నాకు ఇంకా స్వార్థం ఏంటంటే సాలరు నాకు ఆ పెద్దలు నాకు ఇచ్చిన బాధ్యతను పవర్ఫుల్గా మనం జనాలు ఒప్పుకునే విధంగా న్యాయం జరగాలనేది ఒక స్వార్థమే. ఇంకోటి ఏంటంటే పార్టీలకు అతీతంగా నా పాట గెలవాలనే స్వార్థం గెలిచింది. మీ స్వార్థం బాగా నెరవేరింది. అంటే వాళ్ళు నా మీద ఆ బాధ్యత పెట్టడమే నేను నా స్థాయి కాదు, నన్ను నమ్మడమే ఎక్కువ వాళ్ళు. సో వాళ్ళు ఎంత పెద్ద హీరోలు, వాళ్ళ శక్తి ఎంత అని చెప్పే ప్రయత్నమే నాది. లేదు లక్ష్మణ్, నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, డే 1 అంటే బుల్లెట్ బండి సాంగ్ కూడా అది అనుకోకుండా వచ్చి ఒక పెళ్లిలో ఆ పిల్ల చేయడంతో హిట్ అయింది. ఒక పాట హిట్ అయితే మీరు పరిచయం అయ్యారు, ఇప్పుడు ఆ పాట గొప్పతనం తెలిసింది. కానీ హిట్ అయినా కాకుండా మరుగునబడ్డ అద్భుతమైన సాహిత్యాలు ఉంటాయి.
అట్లా మీ సాహిత్యము ఇంత హిట్ అయినా కాకుండా గొప్ప సాహిత్యం, మీరు ఇంకా చాలా గొప్ప విజయాలు ఎక్కబోతున్నారు. ఇది ఇంకా మీకు ఇంకా బేసే ఇది నాకు తెలిసి, ఎందుకంటే మీ సాహిత్యం అక్షరం అక్కడ ఎక్కాలి, అంత గొప్ప స్థాయిలో ఉండాలి. అండ్ కిటు అండ్ లక్ష్మణ్ మీరిద్దరు నేను ఒక్క మాట అనగానే వచ్చి ఊరి నుంచి హైదరాబాద్కు ఇంటర్వ్యూ కోసం నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా మ్యాగ్నెట్ టీవీ ప్రేక్షకులు అందరి తరపున మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మేడం అన్న, ఇప్పుడు అక్క అంట. నేను అక్కనే, మీకు స్క్రీన్ మీద మేడం నాకు అసలు అది నా వల్ల కాదు, నేను అక్కనే ఎప్పుడు మీకు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, మీరు ఇంకా ఇంకా మంచి పాటలు చేయాలి. సినిమాలో 70mm స్క్రీన్ మీద మీ పేరు చూడాలి, యాక్టర్గా మీ పేరు చూడాలి, లిరిసిస్ట్గా మీ పేరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజులు ముందున్నాయి, ఆ సస్పెన్స్లో ఆ షాకింగ్ న్యూస్లో ఏమైనా ఉంటే మాకే రివీల్ చేయాలి ఫ్యూచర్లో. మీరే మాకు ధైర్యంగా ముందుకు నడపాలి. ఖచ్చితంగా ఆడియన్స్ మీ అభిమానులు చూస్తుంటారు. లక్ష్మణ్ లిరిక్స్ని ఇంతవరకు ఆదరిస్తున్నందుకు ఆయన తరపున మ్యాగ్నా నుంచి మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. కిట్టుని కూడా ఇట్లనే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.